నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒకటే మార్గం. బాల్య వివాహాలను అమ్మాయిల తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దు పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. భూ సంబంధిత అర్జీలు పరిష్కారంతో గ్రామంలో చాలా వరకు సమస్యలు తీరుతాయి. డిసెంబర్ చివరి నాటికి 100% PGRS రెవెన్యూ సంబంధిత అర్జీలు పరిష్కారం కావాలి. ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలలో ఎలాంటి అలసత్వం, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అందించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఆదివాసీల వీరుడు, స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు. వార్తల్లోని వివరాలు. రెవెన్యూ శాఖ ప్రజలతో అనుబంధమైన ముఖ్యమైన శాఖని ప్రజలకు సేవలు ఎలాంటి అలసత్వం లేకుండా అందించాలని, ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయని, వాటిని పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సకాలంలో పరిష్కరించగలిగితే చాలా వరకు గ్రామాలలో సమస్యలు తగ్గుతాయని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్, సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి రీసర్వే, రెవెన్యూ అంశాలపై ఒకరోజు రెవెన్యూ అధికారుల సదస్సును ఉదయం మధ్యాహ్నం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకుంటున్నామని, ఇకపై 2 నెలలకు ఒకసారి నిర్వహిస్తామని, తద్వారా పలు భూ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మన తిరుపతి జిల్లాలో భూ సమస్యలపై పలు ఫిర్యాదులు, ప్రత్యక్షంగా పలు అర్జీలు PGRS నందు అందుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. పలు రెవెన్యూ సంబంధిత కేసులు కోర్టులో పెండింగ్లో ఉండి కలెక్టర్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటోందని, ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా కోర్టు ఉత్తర్వుల మేరకు సమీక్షించుకుని అమలు చేయడమా, అప్పీల్ వెళ్లడమా అనేది సకాలంలో నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. రీసర్వే సమస్యలపై వాటి పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహించి గతంలో చేపట్టిన భూముల రీసర్వేలో సమస్యల పరిష్కారానికి అందిన అర్జీలు పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుని పూర్తి చేయాలని సూచించారు. భూములు మ్యూటేషన్, భూ ఆక్రమణల అంశంలో జాగ్రత్తగా ఖచ్చితంగా నిబంధనల మేరకు చేయాలని, పొరపాట్లు దొర్లితే అధికారులే బాధ్యులవుతారని అన్నారు. భూ తగాదాలు పరిష్కారం కాకపోతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ, PGRS ఫిర్యాదులపై టెలికాన్ఫరెన్స్ వీసీల నిర్వహణ చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అర్జీలు నాణ్యతగా పరిష్కారం ఉండాలని సూచించారు. రీసర్వే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టైమ్లైన్ మేరకు ORI, గ్రౌండ్ ట్రూతింగ్, డాటిలేషన్ తదితరులు అన్ని చేపట్టాలని తెలిపారు. ప్లాంటేషన్ చేసిన రాళ్లపై గత ప్రభుత్వ హయాంలోని రాతలను చెరిపేసేందుకు డిసెంబర్ 20 నాటి వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా భూ విస్తీర్ణ సమస్యలు ఉంటే వాటికి సంబంధించి భూ సంబంధిత యాజమాని LPM విస్తీర్ణ కేంద్ర స్థాయిలో పరిశీలించి ఆర్బిట్రేషన్ చేపట్టి సెక్షన్ 24 ఆఫ్ SNB యాక్ట్ మరియు సంబంధిత సర్క్యులర్ మేరకు సబ్ డివిజన్ చేయాలని సూచించారు. రీసర్వేకి సంబంధించిన రెవెన్యూ అంశాలు, పేరు సవరణపై మ్యూటేషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని, స్ప్లిట్ LPM భూ నక్షానందు పొందుపరచాల్సి ఉంటుందని తెలిపారు. భూ ఖాతాల సుమోటోలో సవరణలు తదితర అంశాలపై మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశ అనంతరం పలు RGOలు, తహసీల్దార్లు సమస్యలపై కలెక్టర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సబ్ కలెక్టర్ గూడూరు రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, RGOలు శ్రీకాళహస్తి, తూలూరుపేట, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయ్ తదితర అధికారులు పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి సంక్షేమం దిశగా అడుగులు వేస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బైరాగిపట్టెడ గిరిజన భవనం నందు బిర్సా ముండా జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాల నిర్వహణ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ, ST కమిషన్ మెంబర్ బడిత్యా శంకర్ నాయక్, గిరిజన సంఘాల నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన బిర్సా ముండాని స్ఫూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు అభివృద్ధిలోకి రావాలని తెలిపారు. గిరిజన అమ్మాయిలు 10వ తరగతి వరకు చదివి ఆపై చదువు మానేసి పెళ్లిళ్లు చేసుకోవటం వలన వారు అనుకున్న కలలను ఎప్పటికీ నెరవేర్చుకోలేరని తెలిపారు. ఉన్నత చదువుల వైపు ఆసక్తి పెంచుకోవాలన్నారు. కావున ప్రతి గిరిజన అమ్మాయిలు 10వ తరగతి వరకే కాకుండా ఉన్నత చదువులు చదివించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులదని తెలిపారు.
బాల్య వివాహాలను నిర్మూలన దిశగా ప్రభుత్వం ఒకటే పరిష్కారం చూపదని, ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అలాగే ఎస్టీ కమిషన్ మెంబర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల జీవితాన్ని, వారు కష్ట సుఖాలను తెలుసుకునే విధంగా జన్ జాతీయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం మహనీయులు చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రతి గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అనంతరం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లో 6,600 కోట్లతో గిరిజనుల సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా జీవితంలో మీరు ముందుకెళ్తారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిగతా ట్రైబల్ పిల్లలందరినీ కానీ కుటుంబాలందరినీ కూడా మీరు పైకి తీసుకురాగలుగుతారు. ప్రభుత్వం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసమే మనకి జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎక్కువ శాతం సమయం కేటాయించాలని, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మాకు ఎప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందాక మన గౌరవ సభ్యులు గారు చెప్పినట్టు ఖచ్చితంగా కూడా గిరిజన పిల్లల్ని, మరీ ముఖ్యంగా మహిళల్ని, ఆడపిల్లల్ని 10 తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఖచ్చితంగా డిగ్రీ అయితే ఇంకా ఎంబీబీఎస్ కానీ, ఐటీ కానీ, ఇంజనీరింగ్ కానీ ఏదైతే వాళ్ళకి నచ్చినది చదివించాలి. మీరు కూడా కుల పెద్దలు ఉన్నారు, మీరందరూ కూడా మిగతా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి ఈ జరుగుతున్న దీన్ని అరికట్టేలా చూడాలి. ఆదివాసీల వీరుడు, స్వతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు. అదేవిధంగా దేశ సార్వభౌమాధికారం కోసం బ్రిటిష్ వారితో పోరాటం కొనసాగించి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయన జయంతి రోజును జన్ జాతీయ గౌరవ దివాస్గా ప్రకటించిందని తెలియజేశారు. అందుకే నేడు దేశవ్యాప్తంగా ఆదివాసీల, గిరిజనులు ఆత్మగౌరవ వేడుకలను జరుపుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు, జానపద నాయకుడు భగవాన్ బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. మన స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు భగవాన్ బిర్సా గారు. ముఖ్యంగా ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు బిర్సా ముండా గారు. ఈరోజు ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మన భగవాన్ బిర్సా గారి గురించి చెప్పి ఈరోజు దేశం మొత్తం ఆయన జయంతిని జరుపుకొని ఘనంగా జరుపుకోమన్నారు. దానిలో భాగంగానే ఈరోజు బిర్సా ముండా గారి జయంతిని స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి నివాళులర్పించాము. ఆదివాసీల్లో ముండా తెగ ఒకటి. ఆ తెగలో మహనీయుడు మన బిర్సా ముండా గారు. ఆయన ఆదివాసీల హక్కుల కోసం ఎంతో పోరాడి వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందించడంలో ముందున్నారు. మన స్వాతంత్రానికి రావడానికి ఎంతో కృషి చేశారు. అలాంటి మహనీయుని జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. భగవాన్ బిర్సా గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న
సిటీ ఆపరేషన్ సెంటర్, ఇండోర్ స్టేడియం, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులను శుక్రవారం ఇంజనీరింగ్ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్, ఇండోర్ స్టేడియం, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులను శుక్రవారం ఇంజనీరింగ్ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. 3 ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇచ్చిన గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్ పనుల్లో నాణ్యతను, నిర్మాణ పనుల ప్లాన్ను పరిశీలించారు. ప్లాన్ ప్రకారం త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. అలాగే ఇండోర్ స్టేడియంను పరిశీలించారు. షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, జిమ్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులను పరిశీలించారు. ప్రేక్షకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సీటింగ్ జోన్ను పరిశీలించి పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 7 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, డిఈలు రాజు, మధుబాబు, ఏఈకాం ప్రతినిధి బాలాజీ, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి గ్రామంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి గ్రామంలో పోలీసులు కర్టన్ సెర్చ్ నిర్వహించారు. 2000 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేసి 100 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 28 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. 7 మంది అనుమానితులు ఉన్నట్లు సమాచారం విచారించి వారిపై చర్యలు తీసుకుంటామని సిఐ హనుమంతప్ప, ఎస్ఐ సుమన్, కారవేటి నగరం ఎస్ఐ రాజ్ కుమార్, వెతురుకుప్పం ఎస్ఐ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ కి సుమారు 30 మంది పోలీసులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో 100 కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్స్, బల్క్ జనరేటర్స్ వారు తడి చెత్తను మీ పరిధిలోనే కంపోస్టుగా మార్చుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరంలో చెత్త ఎక్కువ ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలతో శుక్రవారం సాయంత్రం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్, అపార్ట్మెంట్స్, రెస్టారెంట్ల వారు 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. ఎవరైతే 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తున్నారో వారంతా తడి చెత్తను వాళ్ల పరిధిలోనే కంపోస్టుగా మార్చుకుని పొడి చెత్తను నగరపాలక సంస్థ సిబ్బందికి అందించాలనేదే ప్రభుత్వ నిబంధన ఉందని అన్నారు. కావున ఈ తడి చెత్తను మెకనైజ్డ్ సిస్టమ్, బయోగ్యాస్ సిస్టమ్ ద్వారా గానీ లేదా ఇంకా ఇతర పద్ధతుల ద్వారా అయినా తడి చెత్తని వాళ్ల పరిధిలో కంపోస్టుగా మార్చుకోవచ్చునని అన్నారు. ఈ ఎరువును వారే చెట్లకి, గార్డెన్స్ కి ఉపయోగించుకోవాలని అన్నారు. అలాగే నగరంలో ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తున్నటువంటి వాణిజ్య సముదాయాలు, హోటల్స్, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ల వారిపై సర్వే నిర్వహిస్తామని అన్నారు. ఇందులో 100 కేజీల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే వారిని గుర్తించి వారిని సమావేశపరిచి ఈ నిబంధనలు వివరిస్తామని అన్నారు. అందరూ చెత్తని ఖచ్చితంగా 3 రకాలుగా విభజించి ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. తాము చెప్పిన ప్రకారం చేస్తే కాలువల్లో చెత్త వేయటం, నగరంలో చెత్త కుప్పలు లేకుండా చేసేందుకు వీలు అవుతుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారికి అపరాధ రుజుము విధిస్తామని హెచ్చరించారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, గుడ్డ, పేపర్ కవర్లు, జూట్ బ్యాగుల కస్టమర్లకు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మస్తాన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రేణిగుంట మండలం వెదళ్ల చెరువు గ్రామంలో వెలిసిన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని రేణిగుంట మండలం వెదళ్ల చెరువు గ్రామంలో వెలిసిన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అఖండ కార్తీక దీపంను వెలిగించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగ జిల్లా అధ్యక్షులు గుట్నాల గోపీనాథ్ ఆలయానికి విచ్చేసి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేపట్టి ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య స్వామి, చంద్రశేఖర స్వామి, రఘురామరెడ్డి, గుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి రేణిగుంట మండలం వెదల చెరువు గ్రామంలో వెలసిన పురాతనమైన దేవాలయంలో
15/11/2024 కార్తీక పౌర్ణాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామునే స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, దీపోత్సవాలు జరపబడుతుంది. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేకంగా ధ్వజస్తంభమునకు కార్తీక పౌర్ణాన్ని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవాన్ని జరపబడుతున్నది. శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆశీస్సులు భక్తులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక రేణుగుంట మండలం వెదల్ల చెరువు గ్రామంలోని శ్రీ 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 ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి ఈరోజు ఉదయం మహిళలు విశేష సంఖ్యగా ఇక్కడికి విచ్చేసి నేతి దీపాలు పెట్టి స్వామివారిని ప్రార్థించారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఆకాశ దీపం ప్రతి ఏడు ఈ వెదల చెరువు ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపం ప్రత్యేకత. ఈ ఆకాశ దీపాన్ని ఇప్పుడు వెలిగించి స్వామివారిని ప్రార్థించడం జరిగింది. భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశాము. ఈ దేవాలయంలో వచ్చి స్వామివారిని ప్రార్థించి దీపాలు వెలిగిస్తే అన్ని శుభాలే జరుగుతాయి. అందరికీ బోలో శంకరుని ఆశీస్సులు కలుగుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటే అన్నీ మంచి జరుగుతాయి. ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా పాకాల మండలంలోని అబ్బానాయుడు ఇల్లు సమీపంలో వెలిసిన ఈశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలతో అలంకరణతో వైభవంగా అర్చనలు పూజలు జరిగాయి. అంతేకాకుండా మండలంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో జనాలు పాల్గొని ఈశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల నుండి భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. మేళ వాయిద్యాలతో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. తిరుమల శ్రీవారికి హైదరాబాద్ కు చెందిన పెరల్ మినరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వెంకట నాగరాజ శుక్రవారం 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహన తాళాలను అందజేశారు. ఈ వాహనాల ధర దాదాపు 22 లక్షలు అని దాత తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, విజేఓ సురేంద్ర, తిరుమల డిఏ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి మా కంపెనీ తరఫున 15 బళ్ళు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ బహుకరించడం జరిగింది. ఇట్లాంటి మంచి పనులు చేయటానికి మాకు మా కుటుంబానికి స్వామి ఎప్పుడు కూడా సహకరిస్తూ ఇంకా ఇట్లాంటి ప్రజెంటేషన్స్ స్వామికి చేయాలని కోరుకుంటున్నాం. 1,62,000 15 బళ్ళు. మా వారు చేసే ప్రతి కార్యక్రమంలో మేమందరం పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం భగవంతుని. పెరల్ మినరల్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వెంకట నాగరాజ. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు విశ్వక్సేన్ మరియు హీరోయిన్ అతిథి గోవిత్రికర్ వేరువేరుగా దర్శించుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా విశ్వక్సేన్ గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గుడ్ మార్నింగ్. ఈ సంవత్సరంలో మూడోసారి రిలీజ్. సో స్వామివారి సెంటిమెంట్ చేస్తాను. నిన్న శ్రీవారి మెట్లు ఎక్కువ వచ్చిండే. సో చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికలు మర్చిపోతుంటా. సో 22nd రిలీజ్. స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చిండే. చాలా ప్రశాంతంగా ఉంది పండుగ. థ్యాంక్ యూ. వస్తుంది చెప్తా, నీకే ఫస్ట్ చెప్తా. అది కూడా చెప్తా, తెలంగాణ ఫస్ట్ చెప్తా. అయితే यहाँ के बहुत अच्छा लगा. It was a joy. I came here to Tirupati Balaji after 17 years. Of course, Telugu films
जो तमड़ू की थी वो तो आपको सबको पता ही है. So hoping कि और फिल्में करें तो यहाँ पे ब्लेसिंग्स लेने के लिए आए. थैंक यू. अभी OTT पे है, नेटफ्लिक्स पे मिसमैच्ड, डिज्नी हॉटस्टार पे लाइफ हिल गई, which was just released. Another one will release soon. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒకటే మార్గం. బాల్య వివాహాలను అమ్మాయిల తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దు పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. భూ సంబంధిత అర్జీలు పరిష్కారంతో గ్రామంలో చాలా వరకు సమస్యలు తీరుతాయి. డిసెంబర్ చివరి నాటికి 100% PGRS రెవెన్యూ సంబంధిత అర్జీలు పరిష్కారం కావాలి. ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలలో ఎలాంటి అలసత్వం, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అందించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఆదివాసీల వీరుడు, స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.